ప్రపంచమంతా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుస్తాయి కానీ చైనాలో ముస్లింలకు ఏం జరుగుతుందో మాత్రం తెలియదు. అయితే లేటెస్ట్గా తమ దేశంలోకి ఓ 50 మంది ఉయిగర్ ముస్లింలు అక్రమంగా ప్రవేశించారని థాయిలాండ్ ప్రభుత్వం చైనాకు తిప్పి పంపింది. దీనిపైన ఐక్యరాజ్యసమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వారిని చైనాకు పంపిస్తే వారిని చైనా ప్రభుత్వం బతకనివ్వదని, విపరీతంగా టార్చర్ పెడతారని, ఇది మానవ హక్కులను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించటమేనని యుఎన్ వాదిస్తోంది. దీంతో చైనాలో ఉయిగర్ ముస్లింలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. ఉయిగర్ ముస్లింలపై చైనా దాష్టీకాలు. ప్రపంచం కంటపడని పచ్చి నిజాలు. మానవ హక్కుల గోడు వినని చైనా పాలకులు. బలవంతుడు ఏం చేసినా బహుబాగే అనేది ఓ పాతకాలపు మాట. ఆ మాట చైనా విషయంలో ఇప్పుడే కాదు, ఎప్పుడూ నిజమేనేమో అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు. భారత్ వంటి దేశాల్లో ఏమీ జరక్కపోయినా ఏదేదో జరిగిపోతుందని గగ్గోలు పెట్టే అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్స్ చైనాలో ఎన్నాళ్లుగానో అరాచకాలు జరుగుతున్నా కిక్కుమనటం లేదు. అయితే ఈసారి మాత్రం చైనా విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తామంటున్నాయి. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ఇందుకు తాజాగా థాయిలాండ్ నుంచి చైనాకు పంపిన ఓ 50 మంది ఉయిగర్ ముస్లింలే కారణంగా నిలుస్తోంది. చైనాలో అసలేం జరుగుతోందో తెలుసుకునే ముందు తాజా ఘటన గురించి తెలుసుకుందాం. థాయిలాండ్ నుంచి ఒక 48 మంది ఉయిగర్ ముస్లింలను ఆ ప్రభుత్వం చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్కు పంపించింది. అయితే అది అంతర్జాతీయ ఇమ్మిగ్రెంట్ చట్టాలకు విరుద్ధమంటూ ఐక్యరాజ్యసమితి హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అభ్యంతర పెడుతోంది. ప్రాణభయంతో బతుకుమీద తీపితో వారు థాయిలాండ్కొస్తే వారిని చైనాకు ఎలా తిప్పి పంపుతారని యుఎన్ అంటోంది. ఇది మానవ హక్కులకు, జీవించే హక్కుకు విరుద్ధమంటూ వాదిస్తోంది. అసలు కేసేంటంటే 2014లో చైనా నుంచి ఒక 300 మంది తప్పించుకుని వెళ్లిపోయారు. అందులో చాలా మందిని చైనా మళ్లీ అరెస్ట్ చేయగలిగింది. కానీ ఈ 48 మంది మాత్రం అక్రమంగా థాయిలాండ్కు చేరుకున్నారు. వారిని గుర్తించిన థాయ్ సర్కార్ వారు చైనా నుంచే వచ్చారు అంటూ చైనాకు కబురందించి వెనక్కు పంపించేసింది. ఇది అక్రమమని యుఎన్ అంటూ ఉండగా తమ 2 దేశాల మధ్య ఒప్పందాల ప్రకారమే థాయ్ ప్రభుత్వం వారిని తమకు హ్యాండోవర్ చేసిందని, వారు చైనీయులే అని జిన్పింగ్ సర్కారు అంటోంది. వారు చైనా వారే అని థాయిలాండ్ అంటోంది. తమవారే అని చైనా అంటోంది. అయితే చైనా సిటిజన్స్ కాదు అని యుఎన్ అనటం లేదు. కానీ చైనాకు పంపిస్తే అక్కడ వారు తీవ్రమైన అరాచకానికి గురవుతారని, చైనా పాలకులు వారిని చిత్రహింసలు పెడతారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిని పంపించటం పులిబోనులోకి నెట్టడమేనని యుఎన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు చైనా పాలకులు తమకు గ్యారంటీ ఇచ్చారని థాయ్ రక్షణ మంత్రి పుంతం వెచియాచి అంటున్నారు. వారు తమ జాతీయులను చక్కగా చూసుకుంటామని చైనా చెప్పిందంటున్నారు. తాజా న్యూస్ను బట్టి అర్థమయ్యేదేంటంటే ఉయిగర్లు ఉంటే చైనాలో ఉండాలి లేదా మరెక్కడా ఉండకూడదు అనే పాలసీని చైనా అవలంబిస్తోందన్నమాట. జిన్జియాంగ్లోని దక్షిణ భాగంలో 1 కోటి మంది దాకా ఉయిగర్లు ఉన్నారని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలంటున్నాయి. అయితే బీజింగ్ మాత్రం అంత పెద్ద సంఖ్యలో లేరని అంటోంది. వారు చైనాలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నారని, అందుకే వారు తప్పించుకుని పోయి థాయిలాండ్లో దాక్కున్నారని చైనా వాదిస్తోంది. తప్పించుకుని పోయిన వారి కుటుంబాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాయని, అందుకే వారిని రప్పించి మళ్లీ వారికి అప్పగిస్తామని చైనా పాలకులు చెబుతున్నారు. చూస్తూ ఉంటే ఇదేదో మ్యాటర్ చాలా లోతైందిగానే కనిపిస్తోంది. ఇక చైనాలో ఉయిగర్ ముస్లింలపై జరుగుతున్న దారుణాలు చాలా కాలంగా ఆందోళన రేపుతున్నాయి. ఉయిగర్లు టర్కిక్ భాష మాట్లాడే ముస్లిం సమాజం. వీరిపై చైనా గత చాలా కాలంగా దారుణంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఉయిగర్ల కోసం చైనా ప్రత్యేకమైన నిర్బంధ కేంద్రాలను సైతం రూపొందించింది. ఆ కేంద్రాల్లో చైనా ప్రభుత్వం పూర్తి నిఘా ఉంటుంది. వాటిని పునరుద్ధరణ శిబిరాలుగా చైనా చెబుతోంది. ఇక్కడ ఉండే ముస్లింలకు మత స్వేచ్ఛ అనే మాటే తెలీదు. ఈ కేంద్రాల్లో ఉయిగర్ ముస్లిమ్స్ హిజాబ్ ధరించరాదు, నమాజ్ చేయరాదు, ఖురాన్ కనిపించకూడదు, ఇస్లామిక్ డ్రెస్ కోడింగ్ అసలు పాటించరాదు. ఒకవేళ అలాంటి జాడలు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా అణచివేతకు దిగుతోంది చైనా సర్కార్. మరోవైపు మతపరమైన స్వతంత్రాన్ని కూడా రద్దు చేసింది. మస్జిద్లను మూసివేసింది. అక్రమంగా కట్టిన మస్జిద్లను నిర్దాక్షిణ్యంగా పడగొట్టేసింది. అలాంటి చర్యలకు పూనుకున్న వారిని జైళ్లలో పెట్టి విచారిస్తోంది. అలాంటి కార్యకలాపాలు మొత్తం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలుగా గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తోంది. ఇస్లాం పట్ల ఎలాంటి సానుభూతి చూపినా చైనా అలాంటి వారిని తీవ్రంగా అనుమానిస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉగ్రవాదులుగానే పరిగణిస్తోంది చైనా. మరోవైపు మస్జిద్లను తాము టాలరేట్ చేయబోం అంటూ ఇదివరకే బలమైన సంకేతాలు పంపించారు చైనా పాలకులు. అనేక మస్జిద్లను షాపింగ్ మాల్స్గా, డాన్స్ బార్లుగా మార్చేశారు. ఆడవాళ్లను అసలే అడుగు పెట్టనివ్వని మస్జిదుల్లాంటి ప్రదేశాల్లో ఆడవారి చేత డాన్సులు చేయిస్తున్నారు. యూత్ను ఆకర్షించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఉయిగర్ల బ్యాంక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరి అకౌంట్లోకి ఎంత డబ్బులొస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, దేనికోసం ఖర్చు పెడుతున్నారు అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితం పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తోంది. పురుషులు తమ మత సాంప్రదాయాలు పాటించకుండా చేస్తూ, మరోవైపు మహిళలను ఆధునిక వ్యవహారాలు అనుసరించేలా ప్రోత్సహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇస్లాంను పాటించకుండా అత్యంత కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తోంది జిన్పింగ్ సర్కార్. బయటివారు చైనాలోకి రాకుండా, చైనా నుంచి ఉయిగర్లు వెళ్లకుండా అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. వారు కనే పిల్లలను కూడా ఉయిగర్లు ఎలా పెంచుతున్నారో సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అంటే అక్కడి ముస్లింలను ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇస్లాం వల్ల దేశానికి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందనే భావనతో ఆ మాటను ఎక్కడా చెప్పకుండా చైనా పాలకులు పకడ్బందీగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట. దీనిపైనే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు చాలా ఆలస్యంగా కళ్లు తెరిచాయి. ఎక్కడికక్కడ అంతర్జాతీయ చట్టాల అమలు గురించి చైనాను నిలదీయాలని భావిస్తున్నారు. కానీ చైనా పాలకులను లొంగదీసుకోవటం యుఎన్ వల్ల అవుతుందా? అమెరికాలో ట్రంప్ పగ్గాలు చేపట్టాక యుఎన్ను అత్యంత బలహీనం చేసేశాడు. ట్రంప్ లెఫ్ట్ అరాచక శక్తుల కోరలు పీకేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాను యుఎన్ ఏజెన్సీలు ఎలా కంట్రోల్ చేస్తాయి? అసలు అది జరిగే పనేనా?